అవసరం ఉంటే తప్ప కేసీఆర్ ఎప్పుడు బయటకు వస్తారో రాదో తెలియదు. ఉమ్, మీలాంటి వాళ్ళు గోల్డ్ మెడలిస్ట్ ఆయన గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఉమ్. జనం ఏమనుకుంటారో ఏమైనా తెలుసుకున్నారా పబ్లిక్లో? జనం ఎట్లుంటారంటే కొంతమందికి స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి, కొంతమంది అబద్ధాలను నమ్ముతారు, చెప్పుడు మాటలను నమ్ముతారు. కొంతమంది వాళ్ళకి ఏదన్నా బాధ కలిగింది అనుకో, ఇది 2 రేషన్ కార్డులు ఉండేది ఇది వరకు, 2 ఏది పెన్షన్ కార్డులు ఉండేది. కేసీఆర్ రాగానే ఒకటి రద్దు చేసిండు. ఏ ఒక కోపం, అరే 200 ఇచ్చే కాడ 400 వచ్చేది ఇద్దరికి, ఇప్పుడు 2000 వస్తుంది కదా, ఇంకా 5 రేట్లు ఎక్కువ వస్తుంది కదా అంటే వినడు. అంటే జనం రకరకాలు ఉంటారు. ఇప్పుడు కూడా ఏంటంటే మన దగ్గర ఉన్న జనాన్నే చూద్దాం, మేధావి జనాన్ని, మేధావులు, విద్యావంతులు, మీడియాలో వచ్చేటోళ్ళు. ఇప్పుడు విట్టలు, తర్వాత పేరు తీసుకుంటా నేను, పృథ్వీ, పాశం యాదగిరి, ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు చేసిన తప్పులను, అప్పుడు జరిగిన వాటిని ఎత్తి చూపిన్లు, విమర్శించిండు. ఇప్పుడు జరుగుతున్న వాటిని తప్పులను ఎత్తి చూపుతున్నారు, విమర్శిస్తున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అనుకున్న పద్ధతిలో ఈ సమాజం ముందుకు పోతలేదు కాబట్టి ఒక ఆవేశం అనేది వాళ్ళ లోపల కట్టలు తెంచుకొని వస్తూ ఉన్నది. అది హద్దులు కూడా దాటుతున్నది. ఒక్కోసారి పాశం యాదగిరి గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా వాడతారు. లుచ్చాగాడు అంటాడు, ఏదేదో అంటుంటాడు. కోపం, ఎందుకంటే ఇంత కష్టపడి తెలంగాణను తెచ్చుకుంటే ఇట్లా పాడైపోయింది అనేది కోపాలు వాళ్ళకు ఉంటాయి. అయితే వాళ్ళకు నాకు కోదండరామ్ గారికి ఇట్లా ఉన్న తేడా ఎట్లుంటుందంటే, కోదండరామ్ గారు ఉన్నారు, ఆయన అప్పుడు విమర్శించిండు, ఫస్టే చెప్పిండు 1 to 2 years దాకా ఆయన ఏం మాట్లాడినన్నాడు, టైం ఇవ్వాలి మనము అని అన్నాడు. తర్వాత ఆయన కేసీఆర్ గారు చేసే ఆయన నచ్చని అంశాలతో లోపాలన్నీ ఎత్తి చూపుతూ పోయిండు. ఇప్పుడు కూడా ఆ విషయాలు ఇప్పుడు కూడా చెప్తాడు ఆయన. అయితే మంచిని కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. కేసీఆర్ చేసిన చెడుని చెప్పినప్పుడు కేసీఆర్ వల్ల జరిగిన మంచిని కూడా చెప్పాలి. రెండింటికి చెప్పగలిగితేనే విశ్లేషణ అది. కానీ ఆయన మంచిని చెప్తలేడు. కాళేశ్వరం వేస్ట్ అంటాడు. కాళేశ్వరం వల్ల ఎంత మంచి జరిగిందనే చెప్పాడు. ప్రతి పనిలో మెరుపులు ఉంటాయి, మరకలు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ప్రతి మనిషిలో కూడా, ప్రతి పాలకుల్లో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నేను అనేది మంచి ఎక్కువ ఉందా, చెడు ఎక్కువ ఉందా అనే దానికంటే మంచి ఏం జరిగింది, చెడేం జరిగింది, నువ్వు చెడు అవసరమైనప్పుడే చెప్పు. ఎప్పుడైనా ఏమంటారంటే చెడుని చెవిలో చెప్పాలి, మంచిని మైక్లో చెప్పాలంటారు. కానీ మంచిని ఏమీ చెప్పకుండా చెడుని మైక్లో చెప్తున్నాడు ఆయన. ఇది ఒక రకం. ఆకునూరు మురళి, కోదండరామ్ గారు, హరగోపాల్ గారు కూడా కొంత మేరకు అలా కలుస్తాడు. చాలా వరకు ఆయన పాజిటివ్గా విశ్లేషిస్తాడు, కానీ కొంచెం అప్పుడప్పుడు అలా కలుస్తూ ఉంటాడు. ఇంకా కొంతమంది ఎట్లుంటారంటే, వాళ్ళ పేర్లు నేను చెప్పాను, ఏమో ఈయనతోనే ఉన్న పని పడుతుందేమో ఎందుకు అనాలే అంటే, నేను మామూలు జనం గురించి మాట్లాడతలేను. మేధావులు, విద్యావంతులు, తెలివి కల్ల వాళ్ళు అనుకునేటోళ్ళు, యూట్యూబ్లలో వచ్చేటోళ్ళు, ఈ సమాజానికి మార్గనిర్దేశకులుగా ప్రజలు నమ్మేవాళ్ళు, కొంత అభిమానులను ఎంబడి పెట్టుకున్న వాళ్ళు, ఫాలోవర్స్ను, అందులో కొంత లోపల ఇక్కడ దాకా వస్తే చెప్పాలని, ఏమో మళ్ళీ రేపు ఎప్పుడైనా ఆయన దగ్గర పోతే ఎట్లుంటుందో. కొంతమంది నాయకులు ఉంటారు, నేను నోరు జారితే మా వాళ్ళ నోట్లో మన్నబడుతుందేమో, ఆయన దగ్గర సంతకం పెట్టించుకునే ఫైల్స్ ఉంటాయి, ఇట్లా కొంతమంది ఉంటారు. నాది ఎట్లుంటుందంటే, నేను చేసిన మంచి ఎవరిదైనా నేను ఒప్పుకుంటాను. మొన్న రేవంత్ రెడ్డి గారికి కూడా వేదిక మీదకి వెళ్ళి థ్యాంక్స్ చెప్పాను. కరీంనగర్లో గల్ఫ్ కోసం మీటింగ్ అయింది, ఇక్కడ జగిత్యాల, వేదిక మీదకి వెళ్ళి థ్యాంక్స్ చెప్పాను. ఎందుకు అంటే వాళ్ళకి ₹1,00,000 రాజశేఖర రెడ్డి పీరియడ్ ఆ టైం నుంచి గల్ఫ్లో చనిపోయిన వాళ్ళకు కొంత ఆర్థిక సాయం అందేది. కేసీఆర్ గారి ముందుకు ఆ ఫైల్ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి రిప్రజెంట్ చేసిండ్రు, సార్ 1,00,000 ఏంది సార్, రైతులు చచ్చిపోతే మీరు 5 లక్షలు ఇస్తున్నారు, మరీ 1,00,000 ఏంది అని అంటే, అవునయ్యా వాళ్ళు కూడా మన బిడ్డలే కదా, 5 లక్షలు ఇవ్వాల్సిందే అన్నాడు. అన్నోలే ఆ ₹1,00,000 వచ్చి ఆగిపోయింది, 5 లక్షలు రాలేదు. అయ్యో, 9.5 ఏళ్ళు ఇట్లా గడిచింది. ఇక 9.5 ఏళ్ళు గడిచిన తర్వాత, ఈ 9.5 ఏళ్ళ తర్వాత పరిస్థితి ఏంటంటే, రేవంత్ రెడ్డి దగ్గర పోయి చెప్పిండ్రు, సార్ కేసీఆర్ గారు 5 లక్షలు ఇస్తా అన్నారు కానీ జీవో వేయలేదు, డబ్బులు కూడా రాలేదు, ఈ లోపల అది కూడా ఆగిపోయింది అంటే అట్లయిందా అని చెప్పి ఏం చేసిండు, వెంటనే 5 లక్షలు ఇవ్వాలని చెప్పి జీవో ఇచ్చిండు. ఇప్పుడు అందరు ఎవరు చనిపోయినా 5 లక్షలు వస్తున్నాయి. మంచి పనే కాదా? చాలా థ్యాంక్స్ చెప్పినాం, గ్రేట్, గొప్ప విషయం. తర్వాత ఉద్యమకారులందరికీ గుర్తించకపోయినా, మాలాంటి వాళ్ళని గుర్తించకపోయినా, ఓ 9 మందిని అయితే గుర్తించిండ్రు నిజాం కాలం నుంచి ఇప్పటిదాకా.
వాళ్ళందరూ డిజర్వ్డ్ కదా. ఎక్క యాదగిరిరావు గారికి ఎన్నిసార్లు కేసీఆర్ గారు కలిసినా కూడా అరే ఆయన పెట్టిన డబ్బులు ఇవ్వలేదప్ప గవర్నమెంట్. అవునట. ఫస్ట్ టైం బిల్ ఇచ్చింది, తర్వాత ఇవ్వలేదు. మీరు కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పిండు ఆయన. చెప్పిండు. నేను చెప్పాను, ఎంతోమంది చెప్పారు. కేసీఆర్ గారు చేద్దాం అన్నాడు, చేయొద్దని అనుకోలే ఆయన. చేద్దాం అనుకున్నాడు, ఒక్కడే ఎన్ని పనులను చేస్తాడు. ఆయన ఏంటంటే డెలిగేటింగ్ పవర్స్లో చాలా వీక్. ఆయన అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తారు ఆయన ఎక్కడ వీక్ ఎక్కడ స్ట్రాంగ్ అని. ఆయన ఏంటంటే అన్ని పనులు తనే చేయాలనుకుంటాడు, టైం సరిపోదు వదిలేస్తాడు. ఈ 5 లక్షలు కూడా అట్లే అయింది. ఆయనకు ఎక్క యాదగిరిరావుకి అట్లే అయింది. ఇప్పుడు ₹1 కోటి ఇచ్చారు రేవంత్ రెడ్డి, ఆయన ముఖంలో నవ్వులు పూసినాయి కదా. చౌదాలకు 80 ఏళ్ళు వచ్చే టైంకి ఆయన పెట్టిన డబ్బులు వచ్చినాయి కదా. ఇంకోటి రికగ్నిషన్ వచ్చింది కదా. అంటే ఇట్లా చాలా విషయాలలో మీకు ఇవ్వాలి కదా, ₹1 ఇవ్వాలి. నా పేరు పంపలేదు వాళ్ళు. ఎందుకు అంటే ఆ సెలక్షన్ కమిటీ ఏదో మన నాకు తెలియదు, బహుశా కోదండరామ్ గారు వీళ్ళంతా కలిసి. అంటే మిమ్మల్ని ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు అంటే ప్రకాష్ అనే పర్సనాలిటీ లేకుండా తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారా? అంటే నేను ఒక్కనే కాదు, గద్దరు, జయశంకర్ సార్, జాదవ్ అందరం ఉన్నాము. ఒక 100 మంది బతుకున్న దానిలో నేను ఉన్నాను. 100 మంది అనుకుందాం. పాశం యాదగిరి గారితో పాటు బతుకున్న దానిలో ఇన్నయ్య గారు, పాశం యాదగిరి, నేను. మరి కానీ ఇన్నయ్య గారికి కూడా ఇవ్వలేదు, మరి ఆయనకి ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు. ఆయన అతిపెద్ద ఉద్యమకారుడు. ఆ ఫస్ట్ బ్యాచ్లో మేము ఉంటాం, మీ ఇద్దరు. బతుకున్న వాళ్ళల్లో ఇప్పుడున్నది నేను, ఇన్నయ్య, యాదగిరి గారు, ముగ్గురము. ఇక జాదవ్, జయశంకర్, గద్దరు, భూపతి కృష్ణమూర్తి, ప్రతాప్ కిషోర్, రఘువీర్రావు అందరు చనిపోయినలు. కొంత రాపుల ఆనంద్ భాస్కర్ ఒకడు ఉన్నాడు, తర్వాత విజయ ప్రశాంత్ అని, నాగర పంజయ్ అని కొంతమంది ఉంటారు. మేమంతా ఏంటంటే ఫస్ట్ ఒక 10 మెంబర్స్ని లెక్క పెడితే మేము వస్తాం అలా. మరి మిమ్మల్ని గుర్తించకపోవడం ఏమిటి? సరే, ఆయనకున్న లిమిటేషన్స్ ఏందో మనకు తెలియదు, నేను కావాలని కోరుకోలేదు. నందిని సిద్ధారెడ్డి గారు అయితే ఇస్తానంటే కూడా వద్దన్నాడు ఆయన కూడా అంతే. సిద్దిపేటలో 97లో మీటింగ్ పెట్టించాడు మా అందరిని పిలిచి. ఇంకా దేశపతి అంటే కొంత అప్పుడు వచ్చిండు, పాటలు పాడేది, కానీ ఆయన 2000 తర్వాత బాగా ఫోకస్ అయ్యింది. అయితే సరే మేము ఆ డబ్బుల కోసం ఆలోచించలేదు అన్నాడు, కానీ ఇచ్చిండు కదా, హానర్ కదా, 9 మందికి ఇచ్చిండు, హానర్ కదా, గౌరవం. డెఫినెట్గా పొగుడుతాం. థ్యాంక్స్ చెప్పినా నేను అప్పుడు. గంట చక్రపాణికి ఓపెన్ యూనివర్సిటీ వీసీ ఇచ్చినాడు కూడా థ్యాంక్స్ చెప్పినా నేను. సరిగ్గా 1 ఇయర్ పూర్తయిన సందర్భంగా బిగ్ టీవీలో పిలిస్తే థ్యాంక్స్ చెప్పిన. అదే రోజు స్క్రోలింగ్ వస్తుంది. సరే, ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్తూ గంట చక్రపాణి గారికి వీసీ ఇచ్చారు, సంతోషం అని చెప్పినాం మనం. అంటే మంచి పని చేసినప్పుడు డెఫినెట్గా అభినందిస్తాము, చెడు పని చేసినప్పుడు తప్పకుండా విమర్శిస్తాం. ఇప్పుడు బతుకమ్మ తీసేసిండు తెలంగాణ తల్లికి వెళ్ళి, క్రిటిసైజ్ చేసినాం. కిరీటం తీసేసిండు, క్రిటిసైజ్ చేసినాం. పాటను కీరవంతం పాడించిండు అందశ్రీది, క్రిటిసైజ్ చేసినాం. తెలంగాణ కోణంలో నుంచి చాలా నచ్చని పనులు ఉన్నాయి, కొన్ని మంచి పనులు చేశాడు.